నమస్తే అండి. కృషి ప్రాపర్టీస్ స్వాగతం. మనకి ప్రాపర్టీ వచ్చేసరికి మురళీనగర్లో ఉందండి. 2 BHK ఫ్లాట్. మనకి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1370 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఫ్లాట్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఇది మనకి ఏ ఫ్లాట్ కా ఫ్లాట్ సపరేట్గా మెస్కేట్ కూడా చేస్తుంది. మనకి ఇది వుడ్ వర్క్ అంతా అక్కడ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇది ఫ్లింత్ వచ్చేసరికి 1000 ఎస్ఎఫ్టీ అవుతూ వస్తుందండి. అపార్ట్మెంట్ ఫ్లాట్. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. షింక్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్లైడింగ్ విండోస్ స్లైడింగ్ వస్తాయండి. కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మరిన్ని అప్డేట్స్ చూడొచ్చండి. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. మనకి విండోస్ కట్కి మస్కిటో మ్యాట్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేసే ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. వెంటిలేషన్ అది చాలా బాగుంటుందండి. అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి సెట్ బ్యాక్స్ కూడా అన్నీ ఉన్నాయండి. మనకి వాచ్మెన్ ఫెసిలిటీ ఉంది, జనరేటర్ ఉంది, సీసీ కెమెరాలు కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో కూడా విండోస్ మనకి కబోర్డ్ సైజ్ స్లైడింగ్ వస్తున్నాయండి. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది. ఇక్కడ ల్యాప్టాప్ ఏమైనా పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉందండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. వెంటిలేషన్ అది ఏ బెడ్రూమ్కి అయినా 2 బెడ్రూమ్లకు కూడా. మనకి ఇది కాస్ట్ వచ్చేసరికి 58 lakhs అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్. దేవుడి మందిరం అండి. దేవుడి మందిరం అయితే సపరేట్గా రూమ్లో సపరేట్ ఇచ్చారండి రూము. క్లోజ్ విండోస్ కూడా వర్క్ చేసి ఉన్నాయి దేవుడి మందిరానికి. ఎగ్జిస్ట్ ఫ్యాన్ పాయింట్స్ కానీ అన్న సాకెట్ పాయింట్స్ కానీ అన్నీ ఉన్నాయి. కిచెన్ వచ్చేసరికి మాడ్యులర్ కిచెన్ అండి. ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది. కిచెన్ కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నాయండి. ఈ డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్ కావాల్సిన డ్రాస్ అన్నీ కూడా ఉన్నాయండి. మనకి దీనికి అన్డేటెడ్ షేర్ అయితే కనుక 42 గజాలు అయితే వస్తుందండి. మ్యాక్సిమం స్టోరేజ్ అంతా పట్టేస్తుంది కబోర్డ్స్లో పైన. వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా సేఫ్టీ గ్రిల్ అంతా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి బట్టలు వేసుకోవడానికి కూడా సేఫ్టీ గ్రిల్ దగ్గర యూస్ చేసుకోవచ్చండి. కార్ కూడా ఉంది ఫ్రంట్ వైపు. ఇది కార్ పార్కింగ్ వస్తుందండి. లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ హాల్ కూడా స్పేసెస్గా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.